తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. అదేదో పాము పిల్లలను మింగుతుంది అంటారు. తమ గుడ్లను తానే మింగేసి పిల్లలు ఇది కాకుండా చేస్తుంది. అట్లా తన సొంత పార్టీలో కూడా ఆడుకున్నాడు, చెడు కూడా ఆడినాడు. టీడీపీలో కూడా మీరు ఈసారి గమనిస్తే ఆ పార్టీని నమ్ముకోను ఏదో ఫస్ట్ నుంచి ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళకు రాలా, లాస్ట్ మినిట్లో అసలు సంబంధం లేని వాళ్ళకి వచ్చింది. ఏమంటే ప్రధానంగా వేరే రీజన్ ఏం కనపడట్లా, సడన్గా ఎట్లా వస్తారంటే డబ్బులు పోజేసినాయి. టీడీపీలో అదే జరిగింది. ఆ జరగడంలో కూడా కొడుకు కొద్ది రోజులు కెలికినాడు దాన్ని. ఆయన పోయి ఇప్పుడు మంగళగిరి పోతే ఇప్పుడు తండ్రికి కెలుపుతున్నాడు. సరే వాళ్ళ పార్టీ వాళ్ళు ఇష్టం అందామంటే నేను ఎందుకు రైజ్ చేస్తున్నానంటే నిజంగా గమనించాల్సింది నీ సొంత పార్టీలోనే నువ్వు టికెట్లు ముందు నుంచి ఉండే వాళ్ళకి ఇవ్వలేడివి. ఎస్, మమ్మల్ని అడగచ్చు, మీరు సీట్లు చేంజ్ చేశారు కదా చాలా చోట్లని. ఎక్కడైతే అవసరమైందో మార్చినవన్నీ మీరు చూస్తే ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేసిన దాంట్లో ఎక్కడ కూడా వీలైనంత వరకు పూర్తి స్పృహతో కాన్షియస్గా బీసీలను పెంచడానికి ట్రై చేశాం, మైనార్టీలను పెంచడానికి ట్రై చేశాం. అలాగే గెలుపు గుర్రాలను చూడడంలో కూడా ఈ క్రైటీరియా పాటిస్తూ ఎక్కడ డబ్బులున్నోడు ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చినైతే ఎక్కడా రాలా. వాళ్ళ దీనికి మా దానికి ఒక రేషనల్ ఉంది, ఒక ప్రాతిపదిక, ఒక హేతుబద్ధత. అక్కడ ఎక్కడన్నా కనపడుతుందా టీడీపీ దాంట్లో? లేదా ఆయన పొత్తు పెట్టుకునే వాళ్ళ దాంట్లో కనపడుతుందా? ఎందుకు కనపడలేదంటే మొత్తం చక్రం తిప్పింది ఒకడు, ఎవరు? చంద్రబాబు నాయుడు. ఈసారి ఆ చక్రం తిప్పి తన గొంతుకే వేసుకున్నాడు, అది కనపడుతుంది. నాకు అనిపించేది ఏంటంటే ఆయన కూడా ఇంకా జెండా ఎత్తేసినాడు, అయిపోయింది మన పని. సో వీలైనంత ఏమైనా సంపాదించుకుందామని చూస్తున్నాడేమో అని అనిపిస్తుంది. అందుకే రోజు తిట్లు తప్ప ఆయన మాటల్లో ఏమైనా వస్తున్నాయా? పోనీ ఏదన్నా అలివిగాని చేసిన వాటి గురించి ప్రామిస్లన్నా చెప్తున్నాడా? ఇవి చెప్పాలంటే భయం. 14-19 మధ్య నువ్వు ఏం చేసినావు అని అడుగుతారని, అప్పుడేం చేయనోడు ఇప్పుడు ఎట్లా చేస్తావు అని అడుగుతారని దానిలో చెప్పలేకపోతున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నాడు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం సంబంధించి క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని చూస్తున్నాడు. అలాంటి థర్డ్ రేటు చౌకబారు తనకు తాను క్రియేట్ చేస్తూ వచ్చిన కథనాలు ఏమైనా ఉన్నాయో అవే ఆయన స్పీచ్లో పార్ట్ అవుతున్నాయి తప్ప రాష్ట్ర ప్రజల గురించి ఏం చెప్పలేకపోతున్నాడు. నువ్వు ఒక పార్టీగా రాలేకపోయావు. పోనీ పొత్తు పెట్టుకుని పొత్తు ధర్మాన్ని పాటించలే, అక్కడ మింగేసావు మొత్తం వాళ్ళను. ఆఖరికి పోనీ ప్రజలకు సంబంధించి మేమంతా కలిసి ఏమన్నా చేస్తామా, ఇది చేస్తామని చెప్పే ప్రయత్నం కూడా చేయట్లే. ఎందుకంటే అది నమ్మరు ఎవరు జనం, నీ అసలు క్యారెక్టర్ తెలుసు అని. లాస్ట్ టైం నువ్వేం చేసావని అడుగుతారని. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిబిలిటీ మీద